సునీత విలియమ్స్ గారు స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో 8 డేస్ కానీ అంతరిక్షానికి వెళ్ళి 9 months 14 days ఉండిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. యాక్చువల్గా అయితే సునీత విలియమ్స్ గారు 1998లో ఆస్ట్రోనాట్ అయ్యారు. స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సునీత విలియమ్స్ని పంపడానికి రీజన్ ఆమె ఎక్స్పీరియన్స్ అండ్ రికార్డ్సే. 2024 జూన్ 5న స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో 2 స్టార్ట్ అయ్యారు. అందులో ఒకరు సునీత విలియమ్స్ గారు. యాక్చువల్గా వాళ్ళు వెళ్దాం అనుకున్నది 8 daysకి మాత్రమే. స్పేస్లోకి వెళ్ళి 8 days ఉండి రిటర్న్ వచ్చేయాలి. బట్ ఏదైతే రిటర్న్ స్టార్లైనర్ ఉందో దానిలో హీలియం గ్యాస్ లీక్ అయ్యి స్పేస్ క్రాఫ్ట్ అనేది ఖరాబ్ అయింది. అందుకే దాన్ని రిపేర్ చేయండి, రిపేర్ అయిన తర్వాతే కిందకి రండి అని నాసా ఆదేశించింది. ఆ 8 days కాస్త 10 days అయింది. ఆ 10 days కాస్త అలా 9 months అయింది. ఆ 9 months తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది చేతులెత్తేసింది. అయితే ఇంకా నాసా వాళ్ళు ఇలాన్ మస్క్కి డ్రాగన్ క్రూ క్రాఫ్ట్ అని ఉంది. ఆ డ్రాగన్ క్రాఫ్ట్లో మనోళ్ళు రిటర్న్ అయ్యారు. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ రావచ్చు, అదేదో ఆ 8 daysకి గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ డ్రాగన్ క్రాఫ్ట్లో మనోళ్ళు వచ్చేయచ్చు కదా, దానికి 9 months ఎందుకు టైము అని అనుకుంటున్నారు కదా. దానికి ఒక రీజన్ ఉంది. ఏదైనా స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ISS వరకు వెళ్ళాలి అంటే 8 to 9 months టైం పడుతుంది. ఎర్త్ మీద ఆ స్పేస్ క్రాఫ్ట్ని 1కి 10 సార్లు చెక్ చేసుకుని అప్పుడు పంపిస్తారు. ఆ ప్లానింగ్కి పడిన టైమే ఈ 9 months 14 days. వరల్డ్లోనే హైయెస్ట్ టైం స్పేస్లో ఉన్న వ్యక్తిగా మన సునీత విలియమ్స్ గారు రికార్డ్ క్రియేట్ చేశారు. మన ఇండియన్ అయిన సునీత విలియమ్స్ గారు ఇవాళ డ్రాగన్ క్రాఫ్ట్ నుండి కిందకు వస్తుంటే ప్రపంచమంతా క్లాప్స్ కొట్టారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.